బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము త్యాగము, తపస్సు మరియు సమర్పణ, ఇది జ్ఞాన మార్గంలో దీని యొక్క అసలైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాన మన్న చింతన ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. త్యాగము, తపస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. త్యాగము, తపస్సు అనేది మీరు ఎంతెంతగా చేస్తూ ఉంటారు, అది బేహద్ జ్ఞానం యొక్క పురుషార్థమునకు ఫౌండేషన్ అవుతుంది. అసలు పురుషార్థానికి ఫౌండేషనేమే త్యాగము, తపస్సు. త్యాగము అంటే ముందు వికారి ఆలోచనలను వదిలిపెట్టడం, దీనితో పాటు సోమరితనం, నిర్లక్ష్యం, భయమును కూడా వదిలిపెట్టాలి. అనగా ఈ యొక్క స్మృతులను వదిలిపెట్టాలి, అంటే వీటి గురించి ఆలోచనలను వదిలిపెట్టాలి. ఇది చాలా తప్పనిసరి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలను పూర్తిగా త్యజించాలి. దీనికి కారణం, మూల కారణం ఏంటి అంటే దేహాభిమానం. ఎప్పుడైతే దేహాభిమానం ఉంటుందో దాని వెనకాల వికారాలన్నీ కూడా వచ్చేస్తాయి. దేహాభిమానం వదిలేస్తే వికారాలను త్యాగం చేయగలుగుతూ ఉంటారు. అయితే మనము స్థూల దేహంలో ఉంటూ ఉన్నాం, దేహాభిమానాన్ని ఎలా వదిలేస్తాం అని అనుకోవచ్చు. యోగము అంటే కూడా చిత్త వృత్తులను నిరోధించుట అంటారు. దేహాభిమానాన్ని వదిలేస్తేనే అన్ని వృత్తులు కూడా వదిలేయగలుగుతూ ఉంటాం. దేనికైనా సరే మూలము దేహాభిమానం. జ్ఞాన యోగాలతోటి వృత్తులను అనగా ఆలోచనలను మనము కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటాం. ఫస్ట్ దేహాభిమానాన్ని వదిలేస్తే అన్నీ వదిలిపోతాయి. కాబట్టి ఆత్మ స్మృతిలో ఆత్మాభిమాని స్టేజ్లో ఉంటే దేహాభిమానం అనేది ఉండదు. ఆత్మ పరమాత్మలతోటి కనెక్షన్ అనేది ఈ యొక్క యోగం ద్వారా చేయగలుగుతూ ఉంటాం. ఇది కనుక మనము వదలకపోతే ఇవి చాలా విఘ్న రూపం అవుతూ ఉంటాయి పురుషార్థంలో, జ్ఞాన యోగ మార్గంలో. ఇవన్నీ కూడా ప్రపంచం యొక్క అనుభూతులే. ఇవన్నీ పరమాత్మని యొక్క స్మృతి మీ అంతఃకరణలో చేరకుండా ఉండటానికి మీరు ఇవన్నీ కూడా నిరోధిస్తూ ఉంటూ ఉంటాయి. పురుషార్థము అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటము కాదు, స్మృతిలో ఉండటం. కూర్చొని యోగం చేయటం కరెక్టే, కానీ ఇదంతా స్టార్టింగ్ పీరియడ్లో చేసేది. జ్ఞాని ఆత్మలు యొక్క సంకల్పాలు చాకు కంటే, కత్తి కంటే కూడా, ఖడ్గం కంటే కూడా చాలా పదునైనవిగా ఉంటాయి. వీటితోటి చిత్త వృత్తులను నిరోధించవచ్చు. ఈ ప్రపంచం యొక్క ఆలోచనను ఆపనవచ్చు. అప్పుడు మనసులో ఆత్మిక వృత్తి మాత్రమే అంతఃకరణలో నిలిచిపోతుంది. అప్పుడే పరమాత్మ యొక్క స్మరణ చేయగలుగుతాము. అనగా ఆత్మలో పరమాత్మ నిలిచిపోతారు. తపస్సు అంటే బాపు యొక్క స్మృతి. ప్రతి సెకండు బాపు స్మృతి ఉంటే, రచయిత యొక్క స్మృతి ఉంటేనే అసలు సిసలైనటువంటి తపస్సు అవుతుంది. ఈ యొక్క మూల స్వరూపమును జ్ఞాపకం చేయటం తపస్సు అంటే. మీ యొక్క మూల స్వరూపాన్ని జ్ఞాపకం చేయటం. బాపూజీ చెప్తారు కదా, మీ మూల స్వరూపము ఆది అనాది స్వరూపము, పరం ప్రకాశ స్వరూపము, పరం లైట్ స్వరూపము అని. ప్రతి సెకండు కూడా మీరు ఇదే స్మృతిలో ఉండాలి. రచయిత యొక్క స్మరణ బుద్ధిలో జాగృతం అవుతూ ఉంటుంది. శ్వాసలో కూడా బాపు స్మృతి ఉండటమే తపస్సు అంటారు.
తపస్సు అంటే సహన శక్తిని పెంచటము. అనగా విపరీత పరిస్థితుల్లో కూడా బాపు స్మృతిని మర్చిపోకుండా ఉండటమే తపస్సు. స్మృతి చేయటం కోసం ప్రతి సెకండ్ కూడా అటెన్షన్ ఉంచుకోవాల్సి వస్తుంది. బుద్ధిని జాగృతం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ కలిగినప్పుడు, సహించినప్పుడు కూడా ఒక స్మృతి మర్చిపోతూ ఉంటాం. సదా స్మృతి యొక్క అభ్యాసము నిరంతరం చేస్తూ ఉంటే సహన శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రపంచం యొక్క వృత్తులు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. అప్పుడు కేవలం బాపు స్మృతి ఉంటుంది. అంటే తపస్సుతోటి మీ సంస్కారాలు కూడా ఆటోమేటిక్గా పరివర్తన అవుతాయి. పురుషార్థం చేయాల్సిన ప్రత్యేకమైన అవసరం అంటూ ఏమీ లేదు. ప్రతి సంకల్పంతో మీ సేవ అనేది జరుగుతూ ఉంటుంది. సంకల్పంతో సేవ జరిగింది అంటే స్థూలమైనటువంటిది త్యాగము, తపస్సుకి పెద్ద గొప్ప మహిమ లేదు. సంకల్పాల తోటి వీటన్నిటినీ వదిలిపెట్టడం, వికారి ఆలోచనలు, ప్రపంచం యొక్క ఆలోచనలు వదిలిపెట్టడమే అసలైన త్యాగము అన్నాము. జ్ఞానంతో మనము తపస్సు చేస్తూ ఉంటాం. తపస్సు అనేది అంతఃకరణలో నుండి చేసేటువంటి ప్రక్రియ. అనగా కారణ శరీరంలో ఎప్పుడు ప్రతి ఒక్కరికి రెండు రకాల వృత్తులు ఉంటాయి. ఒకటి ప్రపంచం యొక్క వృత్తి, రెండోది జ్ఞానం యొక్క వృత్తి, పరమాత్మ యొక్క స్మృతి. జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మతోటి ఎప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటారు బుద్ధితోటి. ఎప్పుడైతే పరమాత్మ స్మృతిలో స్థిరంగా ఉంటారో వారి లోపల స్థిత ప్రజ్ఞ అనేది వస్తుంది. స్థిత ప్రజ్ఞ అంటే మీకు తెలిసినదే, నింద, స్తుతి, మానావమానాల్లో సమానంగా ఉండటం, ఆత్మను తెలుసుకోవటం, యథార్థంగా ప్రపంచం యొక్క వృత్తులను నిరోధించటం. ఇదే అసలైనటువంటి త్యాగము. కాబట్టి దీనికోసం మనం ప్రత్యేకించి ఏ సాధన, తపస్సు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ యొక్క తపస్సు కోసం బుద్ధిలో జ్ఞానం అనేది తప్పకుండా ఉండాలి. బాపు యొక్క సాంగత్యము ఉండాలి. జ్ఞానమే త్రినేత్రం అవుతుంది. జ్ఞాన నేత్రంలో జ్ఞాన నేత్రంతో ప్రతి ఒక్క సెకండు తన సంకల్పాలపైన అటెన్షన్ పెట్టుకొని అంతఃకరణ పైన దృష్టిని సాధిస్తూ ఉంటారు. ఇలా చేయటంతో అంతర్ముఖిగా కావటం జరుగుతుంది. ఫస్ట్ జ్ఞానము, నెక్స్ట్ యోగము. అంటే జ్ఞానం ఉంటే తప్పకుండా యోగం చేయగలుగుతారు. త్యాగంతో కూడా తపస్సులో స్థిరంగా ఉండగలుగుతారు. జ్ఞానం లేకుండా త్యాగము ఉండదు, తపస్సు కూడా ఉండనే ఉండదు. జ్ఞానం ఉంటే త్యాగము వెంటనే రెండు ఒకేసారి వస్తూనే ఉంటాయి. త్యాగము, తపస్సు, జ్ఞానం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్లకు అంతిమ సమయంలో కూడా బాపు స్మృతి మాత్రమే నిలిచిపోతుంది. ఇంకా మిగతా స్మృతులన్నీ కూడా విస్మృతి అయిపోతాయి. కారణ శరీరంలో ఉన్న స్థూల స్మృతులు ఖతమైపోతాయి. ఒకే సంకల్పంలో స్థిరం కాగలుగుతారు. అదే పరం శాంతి మహామంత్రం. ఈ యొక్క స్వరూపంలో ఉంటే ఏకీరస స్థితిని సాధించగలుగుతారు. బుద్ధిలో బాపు స్మృతి రోమంలో కూడా ఉండిపోతూ ఉంటుంది. సదా ఏకీరస స్థితిలో ఉంటూ బుద్ధిలో బాపు స్మృతి ఉండటమే సమర్పణ. అంతేగాని స్థూలమైన సమర్పణలు శరీరంతో అనేది ఇక్కడ కానే కాదు. ఫస్ట్ జ్ఞానము, తర్వాత మరి తపస్సు, అంటే తపస్సు, త్యాగము, తర్వాత సమర్పణ అనేది వస్తూ ఉంటుంది. శరీరము అనేది నశ్వరమైనది, బుద్ధి యొక్క సమర్పణ శాశ్వతమైనది.
బుద్ధిలోని ఇది బుద్ధి సంకల్పాలని క్రియేట్ చేస్తుంది, మనసు ద్వారా రచింపజేస్తుంది. మనసును కూడా కంట్రోల్ చేసేది బుద్ధియే. ఎప్పుడైతే బుద్ధి సమర్పణ అయిపోయిందో అప్పుడు సంకల్పాలు కూడా సమర్పణ అయిపోతారు. సమర్పిత ఆత్మలే బాపు రూపాన్ని ధారణ చేయగలుగుతారు, బాప్ సమానంగా కాగలుగుతారు. తమ స్థూలమైన అస్తిత్వాన్ని సమాప్తం చేసుకొని పరమాత్మని యొక్క స్మృతి స్వరూపంగా ఉంటూ సంకల్పాల్లో వీళ్ళకు బాపు తప్ప ఇంకెవరు అనేది ఉండదు కూడా. ఆత్మస్మృతియే ఉండిపోతుంది, పరమాత్మయే ఉండిపోతారు. ఈ విధంగా త్యాగం ఏంటి, తపస్సు ఏంటి, సమర్పణ ఏంటి అని క్షుణ్ణంగా వీటి యొక్క అసలైన అర్థం తెలుసుకుంటే స్థూలం అనేది ఏమీ ఉండదు. ఇది సూక్ష్మమైన స్థితి అంతఃకరణలో ఉండేవని గ్రహించగలుగుతారు. ఇవన్నీ బుద్ధి యొక్క ఆట. దీని గురించి తెలుసుకుంటే మీరు వీటిని ధారణ చేయటం తేలిక అవుతుంది. అర్థం చేసుకునే లక్ష్యం వైపు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇవి పురుషార్థానికి కూడా చాలా సహయోగపడుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ స్పష్టమైనటువంటి జ్ఞానం కూడా మనకు అందిస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి జ్ఞానము, టిప్స్, స్పెషల్ క్లాసెస్ వినాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో వీటిని మీరు పొందగలుగుతారు. ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. డైరెక్ట్గా మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే బాపూజీ చెప్పిన జ్ఞానం అనేది మీకు అర్థమవుతుంది. మా కూడా రోజు దివ్య సందేశాలను ఇస్తూ ఉంటారు. దానితో మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.